సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. అంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు అయితే నడుస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ వాలటిలిటీ ఉందని గత వారం రోజుల నుంచి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మెయిన్ పాజిటివ్ గా వెళ్ళడానికి మార్కెట్ కారణం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్. మార్కెట్ ఈరోజు పాజిటివ్ వెళ్ళడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? ఓకే, బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది తగ్గింది. మెయిన్ అది రీజన్. అది ఉదయానికి మధ్యాహ్నానికి ఇప్పటికీ తగ్గింది కాబట్టి మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $108 అట్లా ట్రేడ్ అవుతుంది. పొద్దున్న 111, 112 దాకుండే. అందుకని మన మార్కెట్లు కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. మధ్యాహ్నం నుంచి యూరోప్ మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం ఫాల్ అయింది. అంటే క్రూడ్ ఆయిల్ కూడా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి బ్రెంట్ ఆయిల్ $108.66 ట్రేడ్ అవుతుంది. కానీ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ తగ్గింది, మళ్ళీ సిల్వర్ తగ్గింది, గోల్డ్ తగ్గింది. కానీ మన మార్కెట్ లో ఎంసీఎక్స్ లో ఎక్స్పైరీ డేట్ల దగ్గరికి వచ్చినాయి ఆప్షన్లు. అందుకని చెప్పేసి సిల్వర్ ఇప్పుడు 3400 ప్లస్ లో ఉంది, 34,000-3500, 7,000 తేడా వచ్చింది ఉదయం లోకి ఇప్పటికి. ఇక గోల్డ్ వచ్చేటప్పటికి ఒక 200 ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది ఇది గోల్డ్ విషయంలో. ఈ మన మార్కెట్ లో వచ్చేటప్పటికి పాజిటివ్ ఎందుకు జరిగింది అంటే ఇవాళ రిలయన్స్ లీడ్ చేయడం జరిగింది. రిలయన్స్ టాప్ గెయినర్ నిలబడటం జరిగింది. రిలయన్స్ ఎప్పుడైతే ఉందో వెయిటేజ్ ఎక్కువ, ఈ బిఎస్సి సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కానీ వెయిటేజ్ ఎక్కువ. అందుకని రిలయన్స్ ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టిందో మిగిలిన రైలు ఇంజన్లు రిలయన్స్, మిగిలిన బోగిలు. అంటే ఇంజన్ కదిలింది బోగిలు కదులుతాయి, ఇంజన్ ఆగింది బోగిలు ఆగుతాయి. అట్లే ఈ రిలయన్స్ ఇంజన్ ఏదైతే కదిలిందో నిఫ్టీ 50లో అనుకోండి, బిఎస్సి సెన్సెక్స్ లో అనుకోండి, టాప్ గెయినర్ గా నిలబడటంతో అది పెరుగుతూ ఉంటే మిగిలిన పెరగడం జరిగింది. అంటే ఇవాళ లో 74,529 పాయింట్లకు వచ్చినటువంటి బిఎస్సి సెన్సెక్స్ లో 75,318లో క్లోజ్ అయింది. అంటే ఇది ఒక 318, అదొక 480 అనుకోండి, 481, 489, 499, 799 పాయింట్లు లో నుంచి రికవరీ అవ్వటం జరిగింది. అంటే సుమారు 800 పాయింట్లు. 800 పాయింట్లు అంటే ఉదయం లోలో వచ్చినప్పుడు ఒక 5 లక్షలు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయినట్టు. ఇప్పుడు 117 పాయింట్లు ప్లస్ లోకి వచ్చింది అంటే మళ్ళీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు ఒక 1,00,000 కోట్లు వేసుకోవాలి. అంటే 100 పాయింట్లకి 60,000 ఉంటుంది. 60,000-70,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది అనేది అర్థం. ఇక బిఎస్సి సెన్సెక్స్ 30లో ఈక్వల్ ఉన్నాయి. 15 ప్లస్ 15 మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి కరెక్ట్ గా అనమాట, అంటే న్యూట్రల్. ఇకపోతే ఇక సెక్టార్ లోకి వచ్చేటప్పటికి ఈ అన్ని అంటే నిఫ్టీ 50 ఒక 41 పాయింట్లు పెరిగింది, బిఎస్సి సెన్సెక్స్ 117 పాయింట్లు, నిఫ్టీ 500 56 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 153 పాయింట్లు. ఐటీ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మార్కెట్ పెరిగినప్పుడు ఐటీ మైనస్ లో ఉంటుంది. నిన్న మొన్న మార్కెట్లు ఏదైతే ఉన్నాయో మార్కెట్లు పడితే ఐటీ పాజిటివ్ లో ఉంటుంది 100 పాయింట్లు. అది వాళ్ళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు. ఇకపోతే వాళ్ళ బుధవారం వీక్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఏది ఎన్ఎస్సి విషయంలో. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 86 పాయింట్లు ప్లస్, బిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ వచ్చి 102 ప్లస్. ఇక అన్ని కూడా నిఫ్టీ 200 ప్లస్, నిఫ్టీ 100 ప్లస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ కొంచెం మైనస్ లో ఉంది, బిఎస్సి 500 కొంచెం ప్లస్ లోనే ఉంది, బిఎస్సి 100 ప్లస్. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ప్లస్ కొన్ని ఓవరాల్ అయితే మార్కెట్ పాజిటివ్ లోనే ఉంది. మెయిన్ ఈ ముడి చమురు తగ్గడం, రిలయన్స్ పెరగడం. రిలయన్స్ పెరిగేటప్పటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సెన్సెక్స్ అది తీసుకుపోవడం జరిగింది. దాంతో ఇంకొకటి కూడా ఇవాళ వీక్లీ ఫీచర్స్ ఓపెనింగ్ డే నిన్న మొన్న పడింది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా అనుకోవచ్చు. ఇంకోటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఏవైతే బాగా ఉన్న కంపెనీలు అన్ని కూడా పెరగడం మొదలుపెట్టినాయి. అది ఒకటి. ఇంకా చాలా 3,000 పైన కంపెనీలు రిజల్ట్స్ రావాలి. అవన్నీ కూడా ఈ 31 వరకు రావచ్చు. ఇక అప్పుడు ఇంకా వాల్యూ బయింగ్ అంటే స్టాక్స్ ఇండివిజువల్ గా ఏవైతే పాజిటివ్ లో ఉన్నాయో అవి మనం చూసి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మనం చూడవలసింది ఏమిటి అంటే ఈ బ్రెంట్ ఆయిల్ కనుక ఇంకా తగ్గిపోతే ఆటోమేటిక్ గా గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, మన మార్కెట్ పాజిటివ్, వరల్డ్ మార్కెట్ పాజిటివ్. అయితే ఇవాళ ఇండియా విక్స్ కొంచెం తగ్గడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ పెరిగినప్పుడు ఇండియా విక్స్ తగ్గుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది, ఇంకా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. 96 రూపాయల పైన 97 దగ్గరలోకి రావడం జరిగింది. మన రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అది 100 రూపాయలు టచ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేది. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గుతున్నో ఇంకా
తగ్గే అవకాశాలు తక్కువ, రూపాయి బలోపేతం అవుతుంది, అంటే కొంచెం రికవరీ అవుతుంటుంది అన్నట్టు. మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా మళ్ళీ 3 రోజులు కొన్నారు, నిన్న మళ్ళీ అమ్మకం మొదలు పెట్టారు. మళ్ళీ వాళ్ళు ఏం చేసారో తెలియదు, కాసేపటికి తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కొనడం మొదలు పెడితే మళ్ళీ ఉంటుంది. కానీ బాండ్ ఈల్డ్స్ అమెరికాలో పెరగడంతో వరల్డ్ ప్రపంచ మార్కెట్లో అన్ని దేశాల కరెన్సీలు పోయినాయి. అన్ని దేశాల మార్కెట్లలో ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐలు అమ్ముతూనే వచ్చారు. ఇక ఇవన్నిటితోటి మన మార్కెట్లు కూడా ఒకరోజు ఉదయం పడితే సాయంత్రం పెరుగుద్ది, ఉదయం పెరిగితే సాయంత్రం పడుతుంది. ఉదయం తగ్గినాక మళ్ళీ యూరోపియన్ మార్కెట్లో లేకపోతే బ్రెంట్ ఆయిల్ కొంచెం తగ్గింది అనుకోండి, మళ్ళీ మన మార్కెట్లో పాజిటివ్ లో ఉంటాయి. ఇది జనరల్ గా జరుగుతున్నటువంటి రొటీన్. ఏదున్నా కానీ ఈ అంతర్జాతీయంగా ఏదైతే ట్రంప్ యొక్క ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు అమెరికా అక్కడ సెనెట్ లో కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. తీర్పు అంటే ఏంటిది? ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు సెనెట్ పర్మిషన్ అంటే ఏంటి, ఇరాన్ పై ఆయన ఏదైతే ఇటువంటి యుద్ధం అవన్నీ చేస్తుండ్రో అమెరికా సెనెట్, అక్కడ వాళ్ళు ఏం చేశారు, నువ్వు చేసేటటువంటి యుద్ధ అధికారాలు పరిమితం చేయడానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది అంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలు పెడితే ఇజ్రాయెల్ తో కలిసి ట్రంప్ వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం ఎప్పుడైతే మొదలు పెట్టినరో ఆ అధికారాలు పరిమితం చేయాలి అనేది డెమోక్రట్లు అంతకుముందు, డెమోక్రట్లు అంటే ప్రతిపక్షాలు, వాళ్ళు అనేక సార్లు ఈ సెనెట్ లో కూడా ఓటింగ్ నిర్వహించారు. కాకపోతే అప్పటికి అంత వాళ్ళకి రాలేదు బలం, ఇప్పుడు వచ్చేసింది. అయితే వాళ్ళ తీర్మానాలకి తగినంతగా ఓటింగ్ అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఏదున్నా సెనెట్ పర్మిషన్ తీసుకోవాలి, సెనెట్ అప్రూవల్ తీసుకున్నాకే ట్రంప్ నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా యుద్ధం చేయాలంటే ఆయన సొంతంగా చేయకూడదు అనేది మళ్ళీ ఒకసారి ప్రవేశపెట్టడం. ఈ యుద్ధ ప్రకటన ఏదైతే ఉందో, సైనిక చర్య ఏదైతే ఉందో, కాంగ్రెస్ నుంచి ఈయనకి స్పష్టమైనటువంటి ఆమోదం లభిస్తే తప్ప ఈయన ఇరాన్ వ్యతిరేకంగా చేయకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం. దాంట్లో తెలపడం జరిగింది. దాంట్లో 50 మంది అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా, అంటే పాజిటివ్ గా, ఏది వద్దు అనే దాని మీద. అంటే ఇది ఆయనకి నెగిటివ్ అనమాట. అంటే ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద ఇప్పుడు వ్యతిరేకంగా రావడం జరిగింది. వీటన్నిటితోటి కొంచెం మార్కెట్లు కూడా రికవరీ అయిందని అనుకుంటున్నాను నేను. అదే ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి ట్రంప్ కి వ్యతిరేకంగానే వస్తుంది. సుంకాలు టారిఫ్లు అనగానే అక్కడ సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద యుద్ధం అనగానే ఇప్పుడు అక్కడ సెనెట్ లో అనుకోండి, అంటే అక్కడ ఏం చేస్తున్నా వ్యతిరేకంగానే తీర్పులు, అక్కడ వ్యతిరేక ప్రదర్శనలు ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్ 8వ తారీఖు ఉంది, అప్పుడు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఇంకా ఆయన ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే ఈయన ఏం చేస్తున్నా అంటే ఆయన ఏమన్నంటే అక్కడ సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వచ్చినా కానీ ఆయన ఏమి అసలు సుప్రీంకోర్టు జడ్జీలు అట్లా ఇట్లా అని మళ్ళీ అనటం, మళ్ళీ సుంకాల టారిఫ్లు వేయటం, మళ్ళీ సుంకాల టారిఫ్ల మీద అక్కడి కోర్టు చట్టబద్ధత లేదు అని చెప్పటం, అసలు చట్టాలు మారుస్తా అని అనటం ఈయన, ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడు అంటే ఓటింగ్ సందర్భంగా డెమోక్రటిక్ సెనెట్ అనమాట, ఆయన చెక్ షుమర్ అని ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక మాట కూడా అనటం జరిగింది. ట్రంప్ ఎవరైతే ఉందో నిండుగా తూటాలు ఉన్నటువంటి తుపాకీ తోటి, అంటే ఈ అమెరికా ఇరాన్ అంటే యుద్ధం ఏదైతే ఉందో అది ఆయన అలానే చేస్తుండనేది, అంటే తుపాకీ గుండ్లు ఉన్నటువంటి తుపాకీ పిల్లలకి ఎట్లా ఆడతారో అట్లా చేస్తుండని అనడం జరిగింది. అయితే ఈ అమెరికా ఇరాన్ మధ్యలో శాంతి ఒప్పందానికి చర్చలు జరుగుతున్నా కానీ ఇటువంటి పరిణామాలు చేసుకోవటం ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి అనడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇవాళ మళ్ళీ ఏం చెప్తాడో రేపు ఈ ట్రంప్. ఇప్పుడు సెనెట్ మీద వచ్చిన తీర్పు, ఈ సెనెట్ తీర్పుని బట్టి మళ్ళీ ఆయన ఏమి రిప్లై ఇస్తాడు, ఆయన ఏమి ఫాలో అవుతాడు, మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఏం జరుగుద్ది. అయితే అది ఏం జరిగినా మనకి ఎఫెక్ట్ చూపించేది బ్రెంట్ ఆయిల్, ముడి చమురు ఏదైతే ఉందో ముడి చమురు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ముడి చమురు ఎంత తగ్గిపోతుంది అనుకోండి, మార్కెట్కి పాజిటివ్, మార్కెట్లు పెరుగుతాయి. ముడి చమురు పెరుగుతూ వచ్చింది అనుకోండి, ఇక ఈ సెనెట్ కానీ అంటే బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ ఉన్నంత వరకు ఇక మనం ఏం ఆలోచించేది లేదు. గోల్డ్, సిల్వర్, మన షేర్ మార్కెట్లు ఇవన్నీ ఇప్పుడు ఇవాళైతే కొంచెం పాజిటివ్ లోనే, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం చూడవలసింది ఏంటి, వరల్డ్ మార్కెట్లు ఏం జరుగుతున్నాయి, మన మార్కెట్లు ఏం జరుగుతున్నాయి. ఇకపోతే మెయిన్ ఏంటిది అంటే ఎక్కువ శాతం మార్కెట్లు పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే ఒకటో రిజల్ట్స్, రెండోది ఇప్పుడు మన ప్రధాని ఇటలీ పర్యటన, అంటే విదేశ పర్యటనలో ఉన్నాడు. ఈ విదేశ పర్యటనతో ఏమైతుంది, ఎక్కడికక్కడికి మనకి టైఅప్లు జరుగుతున్నాయి. అంటే ఏ దేశాలతో అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, దాంతో కొంచెం పాజిటివ్ లోనే ఉంటుంది మన మార్కెట్లకు మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ
కొనుక్కున్న వాళ్ళంతా వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. ఇండివిజువల్ స్టాక్స్, వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ కనుక కొనుక్కుంటే ఆ నవంబర్ 8కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. అప్పటి వరకు ఏదైనా మామూలు అయిపోతే మళ్ళీ మార్కెట్లు బాగా పుంజుకుంటాయి. మన రూపాయి ఏదైతే ఉందో అది కూడా బ్రెంట్ ఆయిల్ ముడిచమురు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన మార్కెట్లు కూడా రికవరీ అవుతాయి. ఆర్థికంగా మళ్ళీ రూపాయి బలోపేతం అవుతుంది. మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ కొంచెం గట్టెక్కుతుంది.